నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఎన్నికల నగార అయితే మోగిందనుకోవచ్చు. సో ఈ నెల 11వ తారీఖున తెలంగాణ రాష్ట్రం అంతటా దాదాపుగా 7 మున్సిపల్ కార్పొరేషన్స్ అదేవిధంగా 116 మున్సిపాలిటీస్ ఎలక్షన్స్ అయితే జరగబోతా ఉన్నాయి. సో ప్రధానంగా 3 పార్టీలు అయితే పోటాపోటీగా అయితే ఎన్నికలకైతే ముందుకు వెళ్తూ ఉన్నారు. సో ఈరోజు నామినేషన్కి చివరి డేటు. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనం తొర్రూరు మున్సిపాలిటీలో ఉన్నాం. సో ప్రధానంగా ఇక్కడ తొర్రూరు మున్సిపాలిటీలో దాదాపుగా 16 మున్సిపల్ కౌన్సిల్ వార్డ్స్ అయితే ఉన్నాయి. సో మరి తొర్రూరులో ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టబోతా ఉన్నారు, సో ఇక్కడ ఏ పార్టీ గెలిచే ఛాన్స్ కనిపిస్తూ ఉంది ప్రధానంగా. సో మరి ఇక్కడ స్థానిక ప్రజల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి, నాతో పాటు తొర్రూరులో ఉన్నాం ప్రస్తుతం మనం. సో మరి ఇక్కడ తొర్రూరులో అధికార పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఇక్కడ యశస్విని రెడ్డి గారు అయితే పాలనలో ఉన్నారు. సో దాదాపుగా 2 ఏళ్ళు పాలన పూర్తయితా ఉంది. సో మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఎట్లా ఉంది, సో మరి ఇంతకుముందు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం పాలన ఎట్లా ఉంది, సో మరి ఇక్కడ స్థానిక ప్రజలను అడిగి ఎంతవరకు డెవలప్మెంట్స్ అయితే ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు రండి. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ఏం పేరండి? శ్రీనివాస్ అండి. ఏం చేస్తుంటారండి? నేను ప్రైవేట్ కాలేజీలో ఎంప్లాయీగా పనిచేస్తాను. సో మరి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. దాదాపుగా 7 కార్పొరేషన్ మున్సిపాలిటీస్ కావచ్చు, ఈ 116 మున్సిపాలిటీస్లలో ఎలక్షన్స్ వస్తాయి. సో మరి మీ తొర్రూరు కూడా ఉంది అందులో. సో ఎట్లా ఉంది మరి తొర్రూరులో, ఎట్లా కనిపిస్తుంది అంటే పాలకుర్తి కాన్స్టిట్యున్సీలో ఉంది కదా, సో ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? ఓకే సార్, జనరల్గా అంటే ఇప్పుడు నిన్న మొన్నటి నుంచి స్టార్ట్ అవుతుంది కదా, నామినేషన్స్ వేస్తూ ఉన్నారు కదా. సో దాని ఏంది అంటే ఇంతకుముందు బాగానే ఉంది, ఇక ముందు కూడా బాగుండాలని మేము కోరుకుంటున్నాం వాస్తవానికి. ఎందుకంటే భవిష్యత్తు ఎలా ఉంటుందో మనం చెప్పలేం కదా. ఇప్పుడు పార్టీలు ఏమేమి వస్తాయో ఏదే వస్తాయో మనకు తెలియదు. కానీ ఇంతకుముందు ఎలక్షన్లలో మన తొర్రూరు సంబంధించిన అభివృద్ధి బాగానే జరిగింది, పర్లే. ఇక ముందు కూడా ఖచ్చితంగా జరగాలని కోరుకుంటున్నాం వాస్తవానికి. ఇక ఎవరు ఏ వార్డు నుంచి ఎవరు కౌన్సిలర్ అవుతారు, ఎవరైతారు అనేది మనకు తెలియదు. అయినా కూడా అందరికి కూడా ఒక రకంగా చెప్పాలంటే అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. కాంటెస్ట్ చేసే వాళ్ళందరికీ ఆల్ ది బెస్టే. మా తొర్రూరును అభివృద్ధి పదంలో నడపాలన్న ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు కూడా ఓటర్లు అందరూ కూడా ఎదురు చూస్తున్నాం సార్. మీరు ఎక్కడ ఉంటారు సార్? మేము ఇక్కడ లోకలే ఉంటాం. మాది 16 వార్డుకుంటాం. మా వార్డు పరిస్థితి ఇప్పుడు ఎస్టీ అయింది జనరల్. సో ఎస్టీ జనరల్కి ఎవరు అంటే అంటే బీఆర్ఎస్ నుంచి ఒకరు, తర్వాత కాంగ్రెస్ నుంచి ఒకరు చేస్తూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు మా వార్డుకు చేసిన వాళ్ళు కాదు, వాళ్ళు కొత్త వాళ్ళు. ఎస్టీ వాళ్ళు అంటే వేరే దగ్గర నుంచి వచ్చారు కాబట్టి మరి వాళ్ళు ఎలా ఉంటుంది అనేది మనకు కూడా తెలియదు. ఇంకా మొత్తానికైతే ఓటు అయితే ఎవరికొవరికి వేయాల్సిందే, ఎవరు కాంటెస్ట్ చేస్తున్నారో ఎవరికొవరికి వేయాల్సిందే. కాబట్టి మనం ఇక అది కాకపోతే మన 16వ వార్డుని కానీ ఏ వార్డునైనా కానీ వచ్చిన కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా కూడా కొంచెం అభివృద్ధి చేస్తే అందరికీ సంతోషంగా ఉంటుంది సార్. అంటే ఇప్పుడు దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతా ఉంది, అయిపోయింది మ్యాక్సిమం. సో ఎట్లా ఉంది మరి, ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తూ ఉందా? ఏమైనా అభివృద్ధి కావచ్చు, పలు మార్పులు ఏమైనా కనిపిస్తా ఉన్నాయి? కొంచెం ఎట్లయినా అంతకుముందు ఉన్న దానికంటే కొద్దిగా అభివృద్ధి అనేది కొద్దిగా ఓకే, మంచిగా ఉన్నది సార్. ఏం లేదు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. అంత అభివృద్ధి బాగానే ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక ముందు కూడా కొంచెం ఎక్కువ అభివృద్ధి తీసుకురావాలని కోరుకుంటున్నాను సార్. సో మరి ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు, కొత్త ఎమ్మెల్యే, నూతన అంటే ఏమంటారు, కొత్త అనుభవం. సో ఎట్లా ఉంది, పాలన నడుస్తుందా? ఓకే, పాలన నడుస్తుంది. కాకపోతే ఆ మేడం కూడా ఏంటి అంటే ఓకే, కాకపోతే ఇంకా కొంచెం ఎక్కువ చొరవ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అంతకుముందు ఉన్న వాళ్ళేమో సీనియర్ లీడర్ ఉండే. ఇప్పుడు ఆ మేడం వచ్చిన తర్వాత ఏంటి అంటే మేడం కూడా ఎవరైనా కూడా నేర్చుకుంటా ఉంటే అవుతూ ఉంటుంది. సో మేడం కూడా ఏంటంటే ఇంకెక్కువ చొరవ తీసుకొని ఇంకెక్కువ మన తొర్రూరుని అభివృద్ధి పరచాలని కోరుకుంటున్నాను. సో డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది సార్, అంటే డెవలప్మెంట్స్ పనులు ఏమేమి కనిపిస్తున్నాయి? ఇప్పుడు ప్రధానంగా మున్సిపాలిటీ అంటే సీసీ రోడ్స్ కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, వాటర్, కరెంట్, ఇవే సమస్యలు ఉన్నాయి ప్రధానంగా. సో వాటి విషయంలో ఎట్లా ఉంది? ఓకే సార్, అంత అభివృద్ధి ఓకే ఉంది. అన్ని అంతకుముందుతో పోల్చుకుంటే ఇప్పుడు కూడా ఓకే ఉన్నది. ఇంకా ముందు కూడా నేను అదే అంటున్నా సార్. ఇప్పుడు ఎవరిని కూడా మనం ఏం చెప్పలేము కదా, అది నేను అందుకోసం చెప్తున్నా. ఓకే, ఛాన్సెస్ మొగ్గు చూపేదంటే ఇప్పుడు అధికార పార్టీ ఉంది కాబట్టి ఎక్కువ 90% అటే ఉంటుంది సార్. జనరల్గా అయితే అటే ఉంటుంది. జనాలు కూడా అదే అనుకుంటారు. డెవలప్మెంట్ అవ్వాలన్నా కూడా ఏదైనా కూడా అధికార పార్టీ దగ్గర ఉంటేనే మనకు ఫ్యూచర్ ఉంటుందని ఎవరైనా కూడా అదే చేస్తున్నారు సార్.